హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్ ఆఫ్ హోమ్ సిరీస్. సో ఇవాళ వ్లాగ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొత్తాన్ని చిన్ని చిన్ని బిట్స్గా యాడ్ చేసి ఒక వ్లాగ్ లాగా స్టార్ట్ చేయాలి అండ్ ఎండ్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. సో ఇందులో ద బెస్ట్ థింగ్ వచ్చేసి, అంటే అన్ని హౌస్ వర్క్స్లో నాకు చాలా ఇష్టమైన పార్ట్ ముగ్గు వేయటం. సో ఇప్పుడు వెళ్ళి వేస్తున్నాను. ఎవ్రీ టైం అయితే మా చెల్లి కూడా ఉండేది, మేము ఇద్దరం కలిసి వేసేవాళ్ళం. బట్ ఈ ఇయర్ ఓన్లీ నేను మాత్రమే సింగిల్ చేత్తో. అసలు ఇది వరకు అయితే న్యూ ఇయర్కి ముందు నుంచి సంక్రాంతి వరకు ఎవ్రీడే ముగ్గులు ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట. సో కాంపిటీషన్, ఎవరు బాగా వేస్తారు, ఎవరు పెద్ద ముగ్గులు వేస్తారు అని. ఈ ఇయర్ నో ప్రాక్టీస్, నథింగ్. ట్రై చేశాను, 4 పేజెస్లో ట్రై చేశాను, అసలు కుదరట్లేదు అనమాట. సర్లే ఇలా వేస్ట్, వెళ్ళి డైరెక్ట్గా అక్కడే వేయాలి అనుకుని డిసైడ్ అయ్యాను అనమాట. సో నేను వెళ్ళి నా ముగ్గుని స్టార్ట్ చేస్తాను. మీరైతే ఈ వీడియో మొత్తం చూసేయండి అండ్ లాస్ట్లో లైక్ చేయండి. లాస్ట్లోనే అక్కర్లేదు, ముందే లైక్ చేసేయచ్చు. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని వీడియోస్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మంచి ఫ్యామిలీ ఇంకా కొంచెం గ్రో అవుద్ది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ముగ్గు స్టార్ట్ చేయడానికి వెళ్ళిపోయాను. అయితే నాకు ప్రాపర్‌గా స్ట్రెయిట్‌గా చుక్కలు పెట్టడం రాదనమాట. అండ్ దట్టు నేను కౌంట్ కూడా మర్చిపోయి కొంచెం ఎక్కువ పెట్టేశాను. సో అదే లైన్ లాగా కనిపిస్తుంది కదా, చెరిపేశాననమాట. అలాగా కొన్ని మిస్టేక్స్ చేశాను. తర్వాత నాకు ఏమీ ముందే ప్రాక్టీస్ లేదు కదా, చాలా డేస్ తర్వాత వేయడం వల్ల అంత ప్రాపర్‌గా రాకపోతే మా మమ్మీ హెల్ప్‌తో కంప్లీట్ చేశాను. ఇక్కడ కూడా కొన్ని మిస్టేక్స్ చేసి, రబ్ చేసి అలాగా ఫైనల్‌గా ఒక ముగ్గులాగా తీసుకొచ్చాననమాట. దీనిలో బ్లండర్స్, అదైతే పెద్ద బ్లండర్ వచ్చింది. దాన్ని రబ్ చేసి మొత్తానికి కలిపేసి ఫైనల్గా ఇలా తీసుకొచ్చామన్నమాట. ఇలా తీసుకొచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ కలర్స్ వేయాలి దీనికి. సో తినేసి వచ్చిన తర్వాత రిమైనింగ్ ముగ్గు కంటిన్యూ చేస్తాము. అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా రాసి వెల్కమ్ 2025 అని రాస్తాను. సో దాని ఫైనల్ అవుట్పుట్ తర్వాత చూద్దాము. ఇంకా 12 అవ్వక ముందే మా ముగ్గులు అయిపోయాయి ఇవాళ. ఆ మెరుపులన్నీ అవి చేసేస్తున్నాడు. అసలు వేస్ట్ చేయకు. 10 అలా అయింది. అప్పుడు రంగులేయడం స్టార్ట్ చేశాను. 12 కంటే ముందే కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఆశ్చర్యకరంగా ఫీల్ అయ్యాననమాట. ఎందుకంటే కలర్స్ వేయడమే కొంచెం టైం పట్టిద్ది కదా, ఏ కలర్ వేయాలి అలా ఆలోచించుకోవడానికి. మా మమ్మీ నన్ను అలా అడుగుతుంది. నాకు కలర్ కాంబినేషన్స్ అవేమి సరిగ్గా రావన్నమాట. ఏదో ఒక కలర్ వేసేస్తే అదే లుక్ వస్తుందని అనుకుంటాను. సో మేము ముగ్గురం కలిసి కంప్లీట్ చేసాము. మా డాడీ అప్పటికే పడుకున్నారు. మా డాడీ ఎప్పుడు ఏమంటారంటే, ఎందుకు మంచులో అలాగా ముగ్గులు అవన్నీ అవసరం అంటారు. ఎర్లీగా కంప్లీట్ చేసుకుంటే ఓకే, బట్ మిడ్ నైట్ వరకు ఉండడం ఇష్టం ఉండదు. మాకు కోల్డ్ ఎక్కువ చేస్తుంది అనమాట మంచులో తిరిగితే, అందుకు. బట్ మేము ఎలా ఫీల్ అవుతామంటే, ఇయర్ కి ఒకసారి కదా ఇలా వేసుకునేది, అండ్ దట్టు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి అక్కడ ఉంటే ఎలాగో వేయలేమని చెప్పి ఏదో ఇలాగా మాకు వచ్చినట్టు వేసేసాము. ఇక్కడ ఈ బుల్లి నేనే వేసాను. అంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ బట్ ఓకేలే, బాగానే ఉంది. సో ఇదన్నమాట 2025 న్యూ ఇయర్కి మేము వేసిన ముగ్గులు. వేసింది ఒక ముగ్గేలే. సో ఇంకా 12 అవ్వడానికి 10 మినిట్స్ ఉంది కరెక్ట్గా. సో 2024 చాలా ఫాస్ట్గా అయిపోయింది. అందరికీ అలాగే అనిపిస్తుంది కదా. మీకు మీ అంటే ఈ ఇయర్లో మీరు అనుకున్న విషయస్ అన్నీ కంప్లీట్ అయ్యాయా? నేనైతే పెద్దగా అసలు ఏం అనుకోను అనమాట. ఏం అవ్వాలి, జరగాలి అని ఏం పెద్దగా పెట్టుకోను. బికాస్ అది అవ్వకపోతే నేను చాలా డిసప్పాయింట్ అవుతాను. సో లైఫ్ ఎలా ముందుకు తీసుకెళ్తే అలాగే అని చెప్పి నేను నమ్ముతానమాట. సో మా ఆయన కూడా అంతే, అలాంటివి ఏం పెట్టుకోము మేము. బట్ చాలా బాగానే అయ్యాయి. చాలా గుడ్ మెమరీస్, దానికంటే ఎక్కువ మాకు బ్యాడ్ మెమరీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. గుడ్ కంటే ఇయర్ బ్యాడే ఉన్నాయి, బట్ అయినా మేము చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. సో వాటి నుంచి మేము గుడ్ లెసన్స్ నేర్చుకున్నాము. సో మీరు కూడా మీ 2024లో మీరు అనుకున్నవి అయిపోయాయి అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇయర్కి ఏం రిజల్యూషన్స్ పెట్టుకున్నారు, సో ఏం బాగా కోరుకుంటున్నారు, అవన్నీ మీకు ఖచ్చితంగా అయిపోవాలి అని అనుకుంటున్నాను అనమాట. సో ఎప్పుడూ నిరాశ చెందొద్దు. కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి, కొన్నిసార్లు అవ్వదు. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో నేను ఏదో పెద్ద క్లాస్ ఇచ్చినట్టు మెరుపు వచ్చింది, అమ్మ వర్షం పడిద్దేమో. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇంకా అంతే. సో అసలైతే ఎప్పుడు 12 దాటేదనమాట. ఈ రోడ్ అంతా ముగ్గులేసేవాళ్ళం, కానీ మాకు కొత్తగా రోడ్ వేశారు.
సో, కుదరలేదు అన్నీ వేయడానికి. జస్ట్ మా ఇంటి ముందు మాత్రం ఇక ఇది కోకోపిట్ లాంటిది, అదే కోకోపిట్టేనా? అదేదో పెట్టేసారనమాట. జస్ట్ మా ఇంటి ముందు మాత్రం తీసేసి ముగ్గేసుకున్నాము ఇలాగ సింపుల్‌గా మాకొచ్చినట్టేదో. ఎప్పుడైతే ముగ్గు వేయంగానే వెళ్ళి పడుకునేవాళ్ళం. బట్ ఈసారి మీకు విష్ చేయాలని చెప్పి 12 వరకు ఉంటున్నామనమాట. ఎవ్రీ ఇయర్ నేనసలు అంటే ఫోన్ ఎక్కువ వాడమనమాట. స్టేటస్‌లు పెట్టడం అలాగా కేటగిరీ ఏం కాదు నేను. ఎళ్లి పడుకొని పోవాలని చూస్తాను. బట్ ఈసారి 12 వరకు ఎలాగో ఇంకో 10 మినిట్స్‌లో అయిపోద్ది కదా! అని చెప్పి మాకు అలాగే అక్కడ కూర్చొనున్నాము. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా! చర్చ్ అనమాట. అక్కడే ఉంటది. దగ్గరగానే ఉంటది. కానీ ఇటు వే ఉండదు. ఇటు ఉండదు. అటు తిరిగెళ్ళాలని అనమాట. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. 2024లో ద బెస్ట్ థింగ్ అయితే మాకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఈ ఇయర్‌లోనే. అండ్ దట్ టూ 15,000+ ఫ్యామిలీని ఫార్మ్ చేయగలిగాననమాట. సో, చాలా హ్యాపీగా ఉంది. అది చెప్పడం ఇందాక మర్చిపోయాను. ఇంకా 3 మినిట్స్ టు గో. సో, ప్రతి ఇయర్ మాది న్యూ ఇయర్ ఇలాగే ఉంటుంది. సింపుల్‌గా ఇంటి ముందు ముగ్గులు వేయడం అండ్ త్వరగా పడుకొని పోవడం. ఆ నెక్స్ట్ డే ఎర్లీగా కొంచెం లేచి ఆ రోజంతా గుడ్ ఫుడ్ తిని మంచి క్వాలిటీ టైం మా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం. అంతేగాని బయటకి వెళ్ళి ఫ్రెండ్స్‌తో గానీ ఆర్ ఎల్స్ బయట తిరగడం అవేమి ఉండవనమాట. సింపుల్‌గా కేక్ కటింగ్‌లు అవి కూడా ఏమి ఉండవు. సో, లాస్ట్ ఇయర్ అయితే నేను మా ఆయనే అక్కడ ఉన్నాం కదా! చాలా లోన్లీగా అనిపించింది. ప్రతి అకేషన్‌కి అంతే ఇక్కడ ఇలా ఫ్యామిలీతో ఉండడం అలవాటయిన తర్వాత లాస్ట్ 1 ఇయర్ వెరీ డిఫికల్ట్ అనిపించిందనమాట. నేనైతే లాస్ట్ ఇయర్ నేను ఎలాగ ఫీల్ అయ్యానంటే 2023లో మేము ఎలా టైం స్పెండ్ చేసాము అవి తలుచుకుంటూ ఈ ఇయర్ ఇక్కడ ఉన్నాం కదా! ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మేము యూఎస్‌లో ఉంటే మళ్ళీ ఈ మెమరీస్‌ని గుర్తు చేసుకుంటూ ఈ వీడియో చూసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి ఒక చిన్న వీడియో అనమాట ఇది. హ్యాపీ న్యూ ఇయర్! విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా హిందీలో ఏం చెప్తారో నాకు తెలియదు. సంవత్సరంలో మీరు అనుకున్నవి అన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మీ సపోర్ట్ని, మీ లవ్ని నాకు కూడా అందిస్తారని ఆశిస్తున్నాను. సో, మీ న్యూ ఇయర్ని ఇంకా రాబోయే ఫెస్టివల్స్ని చాలా బాగా ఎంజాయ్ చేయాలని కూడా అనుకుంటున్నాను. ఇంకా రిమైనింగ్ వ్లాగ్ రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాను. సో, హ్యావ్ ఎ గుడ్ స్లీప్ ఇన్ న్యూ ఇయర్. సో, వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఆ నెక్స్ట్ డే అయితే మాకు మార్నింగ్ అంత మంచిగా ఏం అవ్వలేదు. సో, విజయవాడ వెళ్ళాము మా పిన్ని వాళ్ళతో. అండ్ మా చెల్లి వాళ్ళు విజయవాడలోనే అనమాట కాలేజెస్. వాళ్ళని ఔటింగ్‌కి తీసుకెళ్ళాము. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయిందే కొంచెం లేట్. ఆ కాలేజెస్‌కి వెళ్ళేసరికి 12:30 అలా అయింది. వాళ్ళని పర్మిషన్ తీసుకొని బయటకు వచ్చేసరికి 3:30 అలా అయిపోయిందనమాట. సో, ఫస్ట్ వెళ్ళి తినాలి కదా మరి అందుకని చెప్పి రెస్టారెంట్‌కి వెళ్ళాము. అక్కడ కొన్ని స్టార్టర్స్ నేను కొన్నే తీసాను. ఇంకా వేరేవి తీయలేదు. బట్ ఫుడ్ అయితే అన్నీ బాలేదు కానీ కొన్ని ఐటమ్స్ అయితే బాగా నచ్చాయి మాకు. సో, మా న్యూ ఇయర్ చాలా సింపుల్ గా అయిపోయింది. ఆ రోజు మొత్తంలో జరిగిన గుడ్ ఏంటి అంటే గుడ్ ఫుడ్ అండ్ గుడ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఇంకా అప్పుడు ఆ రోజు మా బాబాయ్కి అండ్ మా డాడీకి రావడానికి కుదరలేదు. సో, మేము మాత్రమే వెళ్ళామన్నమాట. యాక్చువల్ గా విజయవాడ వెళ్ళాలని అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఏం కాదు. బట్ ప్రాపర్ గా ఒక ప్లానింగ్ చేసుకొని వెళ్తే ఇంకా బాగుండేది. నేనైతే కొంచెం షాపింగ్ కూడా చేసుకోవాలి అనుకున్నాం అనమాట. బట్ అవేమీ అవ్వలేదు. తినేసరికనే 4:30 5 అయిందనమాట. ఇంకా అక్కడ కొంచెంసేపు ముచ్చట్లు పెట్టుకొని బయటకు వచ్చాము. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అయితే మా పిన్ని అనమాట. మా మదర్ వాళ్ళ ఓన్ సిస్టర్. నాకు ఆఫ్టర్ మై పేరెంట్స్ ద ప్యూరెస్ట్ లవ్, కేర్, ఎఫెక్షన్ ఇంకా ఏదైనా ప్యూర్ గా చూపించింది మా పిన్ని అనమాట. అండ్ ఆల్సో ఇంతకంటే కొంచెం ఎక్కువ 1% 2% ఎక్కువ మా అమ్మమ్మ కూడా ఇలాగే చూపించేది. మీ లైఫ్ లో కూడా ఇలాంటి పర్సన్స్ ఉంటే నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఇంకా అక్కడ నుంచి దాని పక్కనే ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము. ఇండియా వచ్చిన తర్వాత నేను ఐస్ క్రీమే తినలేదనమాట. అంటే వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి అంటే కోల్డ్. ఇప్పటికి నాకు సెకండ్ టైం ఇప్పటికి కూడా నాకు కోల్డ్ అసలు తగ్గట్లేదు. సో, చాలా ప్రాబ్లమ్ గా ఉంటుంది. చలి వల్ల ఏమో అనుకొని నెగ్లెక్ట్ చేస్తున్నాను. ఇంకా తర్వాత కొంచెం చిన్న చిన్న షాపింగ్స్ ఉంటే మా చెల్లి వాళ్ళకి అవి అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళేసరికి ఈ నైట్ చీకటి అయిపోయింది అనమాట. సో, ఇక్కడే నేను కూడా చదివాను. బీఎస్సీ కంప్లీట్ చేసింది ఈ కాలేజ్ లోనే. మళ్ళీ మా చెల్లి కూడా అక్కడే జాయిన్ అయింది. నాస్టాలజిక్ ఫీలింగ్ అనమాట. అప్పుడు అంటే చాలా మెమరీస్ గుర్తొస్తాయి కదా. నేను అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళింది కూడా లేదు. కొన్ని మెమరీస్ గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ రోజే నేను మా వార్డెన్ మ్యామ్ ని కూడా కలిసాను. ఆవిడతో కొంచెం మాట్లాడాను కూడా. యాక్చువల్ గా నేను అక్కడ చదువుతున్నప్పుడే మా కాలేజ్ లో నాక్ వర్క్ కూడా జరిగింది. దాని గురించి చెప్పారు. మీరు చాలా బాగా చేశారు. మీ బ్యాచ్ చాలా బాగుంది అని కూడా చెప్పారు. మాకు అప్పట్లో ఫోన్ నాట్ అలౌడ్. బట్ ఇప్పుడు ఎలా అంట. సో, కొత్త రూల్ అనుకుంటా. న్యూ ఇయర్ కి ముగ్గు కూడా మేమున్నప్పుడు కూడా వేసినట్టున్నాము. నాకు గుర్తులేదు. యాక్చువల్ గా నేను
నేనున్న 3 ఇయర్స్‌లో 1 సంవత్సరం మాత్రమే కాలేజ్‌లో ఉన్నాను. రిమైనింగ్ 2 ఇయర్స్ ఎప్పుడు ఇంట్లో ఉండేదాన్ననమాట. ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ స్టేజ్. నేను నా ఫ్రెండ్ ఎక్కువ అక్కడే కూర్చునేవాళ్ళమనమాట. ఇంటికెప్పుడు తీసుకెళ్తారో అవే ఆలోచనలు మాకు. ఎక్కువగా ఉండలేక ఫుడ్ హాస్టల్‌లో ఉంటే ఎలా ఉంటదో మీకు అందరికీ తెలిసే ఉంటది కదా! అందుకని ఇంకా ఆ రోజు ఆ హాస్టల్ మెస్‌లో వర్క్ చేసేవాళ్ళు ఉంటారు కదా! మేమున్నప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసాను. సో, కొన్ని మెమరీస్‌ని షేర్ చేసుకున్నారు వాళ్ళు కూడా. అలా చాలా బాగా అయింది. ఇంక మా చెల్లికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి రిటర్న్ అవ్వాలి అనుకోని స్టార్ట్ అయిపోయాము. మాకు ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో, మా న్యూ ఇయర్ మొత్తంలో నేను చాలా పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా, పాజిటివ్‌గా ఉండదలుచుకున్నాననమాట. బికాజ్ వచ్చే ఇయర్ మొత్తం కూడా అలాగే ఉంటానని భావించి, మీరు కూడా మీ న్యూ ఇయర్ రోజు అలాగే ఉన్నారని అండ్ రాబోయే డేస్‌లో కూడా పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా మీకు వెల్త్, హెల్త్, ప్రాస్పెరిటీ అన్ని హ్యాపీనెస్ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఆల్సో బై.